ఈ బీజేపీ ఏదైతే ఉందో ఒక కాలు తెలుగుదేశం కూటమిలో పెట్టింది, ఒక కాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనతో మోడీ ఉన్నట్టుగా నాకు కనపడతా ఉంది. నేనైతే మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి 100% సుధాకర్ యాదవ్ గెలవాలి అని సిన్సియర్గా సుధాకర్ యాదవ్ కోసం పనిచేస్తున్నాను. అతనికి అలయన్స్ బీజేపీ ఉందా ఓటు ఉందా అని నాకు కనపడంలే. సుధాకర్ యాదవ్ అనేవాడు తెలుగుదేశంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు. సుధాకర్ యాదవ్ గెలవాలి, సుధాకర్ యాదవ్ గారికి ప్రజలు ఓటేయాలి. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముద్దాయి. అవినాష్ రెడ్డితో ఏ పని కాదు, ఏమీ చేయలేడు. ఆ అవినాష్ రెడ్డికి వేసేదానికన్నా ఏదో షర్మిలకి వేస్తే, షర్మిల గెలిస్తే, కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ఎంపీ అయితే ప్రత్యేక హోదా కోసం ఎట్లా వీళ్ళు కొట్లాడలేరు. వీళ్ళిద్దరూ అధికారంలో ఉండే వాళ్ళతో ఫైట్ చేయలేరు. ఆ షర్మిలన్నా కొట్లాడుతుంది ప్రత్యేక హోదా కోసం. బీజేపీ దృష్టిలో నేను ఆఫ్టర్ ఆల్ నేను మామూలుగా ఒక చిన్నవాడిని. నేనైతే ఒకటే అప్పీల్ ఇస్తున్నా దేశ ప్రజలకు, బీజేపీ అనే దానికి ఓటు వేయద్దు. ఓటు వేస్తే మీ చేతులు మీరు నరుక్కున్నట్టు అని చెప్పి నేను అప్పీల్ ఇస్తున్నా.